హాయ్ ఎవ్రీవన్ హాయ్. యాక్చువల్గా యాజ్ యూజువల్ మేము ఈరోజు నవాబ్స్ కిచెన్ షూట్కి బయలుదేరాము. ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది యాక్చువల్గా మన బ్లాగ్లో. దానికంటే ముందు ఎవ్రీడే ఒక బ్లాగ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను, కానీ సీరియస్గా నవాబ్స్ కిచెన్ షూట్స్ వల్ల ఇంకొన్ని పర్సనల్ షూట్స్ వల్ల కుదరట్లేదు. కానీ నేను మ్యాక్సిమం మీకు వీక్లీ 1 or 2 or 3 వ్లాగ్స్ అయితే డెఫినెట్గా ఇస్తాను. ఈవెన్ మార్కెట్కి వెళ్ళినా, ఫిష్ మార్కెట్కి వెళ్ళినా, హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా మీతో టచ్లో ఉంటాను, ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని మీరు చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్, మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్గా దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఎన్ని వ్యూస్ వస్తే అంత. యాజ్ యూజువల్ ఇందాక మనం నవాబ్స్ కిచెన్లో ఎలా ఫేమస్ చేశారో అలా అయితే బెస్ట్ కదా, ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఉంటుంది. మంచి మంచి వ్యూస్ వచ్చినప్పుడల్లా నాకు ఇంకా అదే వెంటనే చేయాలనిపిస్తుంది సీరియస్గా. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా నవాబ్స్ కిచెన్ షూట్స్ అంటే మా వీడియోస్ చూసి 4 years బ్యాక్, కోవిడ్కి ముందు, ఎగ్జాక్ట్గా నవాబ్స్ కిచెన్ స్టార్ట్ అయిన 2 years తర్వాత గణేష్ అని యుఎస్ నుంచి అనుకోకుండా ఆయనకి కాంటాక్ట్ నెంబర్ అంటే మెయిల్ చేశారు. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా రెగ్యులర్గా మెసేజెస్ చేసి కాల్ చేసేవారు. అది గ్రాడ్యువల్గా ఏమైందంటే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. చాలా సార్లు ఇండియాకి వచ్చినా కూడా ఇద్దరికి టైం కుదరకపోవడం వల్ల కలవలేకపోయాం. కానీ రెగ్యులర్గా టచ్లో ఉండడం వల్ల వాట్సాప్లో కానీ కాల్స్లో కానీ చాలా వెల్ విషర్, ఒక విధంగా చెప్పాలంటే చాలా అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి, ఇంకా ఇలా కూడా చేయొచ్చు అని ఎప్పుడు అడ్వైజ్ ఇస్తారు. వీలైతే గణేష్ ఫోటో మీకు సైడ్లో స్క్రీన్లో వేసి చూపిస్తాను. గణేష్ ఎవ్రీ ఇయర్ స్పాన్సర్ చేయడం వల్ల వాళ్ళ పాప ఏదైతే బర్త్డేస్ అప్పుడు చేయడం వల్ల ఇంకా గ్రాడ్యువల్గా టచ్లో ఉండడం జరిగింది. నవేడేస్ పిల్లలకి, నీడీ పీపుల్కి ఎంత అవసరం ఉంది అంటే బయట స్ట్రీట్స్లో ఉన్న కిడ్స్కి కానీ, ఆర్ఫనేజెస్లో ఉన్న పిల్లలకి కానీ, మనకి ఇంత వయసు వచ్చి 1 second యాక్చువల్గా మనకి ఇంత వయసు వచ్చింది. ఇప్పుడు ఈ వయసులోనే పేరెంట్స్ని కోల్పోతే ఒక పెయిన్ ఉంటుంది సీరియస్గా. నాకు అంటే పేరెంట్స్ విషయం ఎత్తగానే కొంచెం ఎమోషనల్ అయిపోతాను. సీరియస్గా చాలా పెయిన్ ఉంటుంది. ఇంత వయసు వచ్చి ఇంత సపోర్ట్ చేసి, డబ్బులు ఇచ్చి, చదువు ఇచ్చి, అన్నీ ఎవ్రీథింగ్ మనం అడిగిన అన్నీ ఇచ్చి సడన్గా వెళ్ళిపోతేనే ఇంత పెయిన్ ఉంటుంది. వాళ్ళు చిన్నతనంలో ఏమీ తెలియని వయసులో వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయి, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు తీసుకొచ్చి పెంచి, వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు అంత డిసిప్లిన్గా కూడా పెరగడం అవసరం. యాక్చువల్గా ఆర్ఫనేజెస్ ఎందుకు అవసరం అంటే వాళ్ళని ఆ డిసిప్లిన్లో పెట్టడానికి అవసరం. అన్నము ఎవరైనా పెట్టేస్తారు ఇంట్లో పెట్టుకొని, కానీ ఆ డిసిప్లిన్, ఆ చదువు, వాళ్ళకి చదువు, సంస్కారం అన్నీ కావాలి. కాబట్టి వీళ్ళు నిజంగానే వీళ్ళు పేరెంట్స్ లేకపోతే ఎలా ఉంటారు అనేది చూడాలని నాకు యాక్చువల్లీ. నేను చాలాసార్లు ఎవరైనా పిల్లలు వస్తానంటే తీసుకెళ్ళాను, చూపించాను కూడా. చూస్తే ఏమవుతుందంటే వాళ్ళలో కొంచెం అరే మనం ఒకరికి హెల్ప్ చేయాలి, పెద్దయ్యాక మంచి సంపాదన ఉన్నప్పుడు ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయాలి, లేకపోతే ఎవరైనా అవసరానికి ఎవరైనా చేయి చాచి డబ్బులు అడిగితే వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన ఈ చిన్నప్పుడే వాళ్ళకి తీసుకొచ్చామనుకోండి, సింపుల్ అండి. చిల్డ్రన్ ఈ స్టేజ్లోనే అంటే ఈ వయసులోనే ఏదైనా సరే షేర్ చేసి తినాలి, షేర్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ షేర్ చేస్తే వచ్చే మజా, ఆ కిక్ వాళ్ళకి నేర్పించామనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి వేలో ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. నాకు ఇది నచ్చింది. వెంటనే నేను యాక్సెప్ట్ చేసి గణేష్తో అన్నాను అనమాట, పిల్లలు ఎప్పుడైనా ఇండియాకి వస్తే డెఫినెట్గా మనం ఒక చోటుకి వెళ్దామని. వాళ్ళు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, కలవాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, 4 సంవత్సరాల నుంచి కుదరలేదు. ఇది వీడియోల్లో చేసేంత అవసరం నాకెందుకు అనిపించిందంటే వీళ్ళని చూసి
అంటే ఈ ఫ్యామిలీని చూసి చాలామంది వచ్చి కలుస్తూ ఉంటారు మన లొకేషన్లో, కానీ ఎప్పుడు షూట్ చేసింది లేదు. ఆ, ఈ పిల్లలకి అంటే వీళ్ళని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి హోమ్స్కి వెళ్ళి ఇంకా హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో వచ్చాము. రండి, లొకేషన్ వచ్చేసాము. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒకవైపు ఏమో వర్షం పడేటట్టుంది, ఇంకో వైపు ఏమో ఇదేంటి టైం అస్సలు లేదనమాట. యాక్చువల్ మేము మార్కెట్కి వెళ్ళి అటు నుంచి చిన్న చిన్న పనులన్నీ చూసుకొని మధ్యలో వెహికల్ కూడా ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఈ హడావుడి అంతా. క్యాలీఫ్లవర్ కటింగ్ అయితే అయిపోయింది, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం టైంకి అవ్వడానికి. కానీ ఇలా హరైబరీగా వండినవి కూడా చాలా టేస్టీ అవుతుంది తెలుసా. అందులో ఈరోజు మేము చేసే వెజిటబుల్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కంటే అసలు ఈ వెజిటబుల్ బిర్యానీ చేయడమే చాలా కష్టం నిజంగా. ఇవన్నీ కట్ చేయాలి, అసలు ఈ కటింగ్ ప్రాసెస్కే ఈజీగా ఒక 1.5 hour వెళ్ళిపోతుంది తెలుసా. టాపిక్ కూర్చొని కట్ చేసేసరికి కరెక్ట్ సైజులో వీటిని మళ్ళీ ప్రిపరేషన్ ఈజీ ప్రిపరేషన్ అంటే నాకు తెలిసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ. ఇంకా ఈ పాటికి మ్యారినేషన్ కూడా అయిపోయేది కటింగ్ ప్రాసెస్ అయిపోయేసరికి. కానీ వెజ్ బిర్యానీ టేస్ట్ దాని డిఫరెంట్ టేస్ట్ కదా. ఈరోజు మనం తీసుకెళ్ళే ఆర్ఫనేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాక ఆర్ఫనేజ్ గురించి కూడా చెప్తాను. ఆర్ఫనేజ్ యాక్చువల్గా అక్కడ నాన్ వెజ్ అలౌ చేయరు, కానీ నాకు చాలా ఇష్టం ఆర్ఫనేజ్. ఆ ఆర్ఫనేజ్ చాలా ఇష్టం, చాలా డిసిప్లైన్గా చాలా బాగుంటారు పిల్లలు, చాలా కలిసిపోతారు సొంత మనుషుల్లాగా. మీకు యాక్చువల్గా బిర్యానీ చూపించాలని ఇది ఓపెన్ చేస్తున్నాను, లేకపోతే డైరెక్ట్ ఆర్ఫనేజ్లో ఓపెన్ చేసేవాళ్ళం. పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా, అంటే మేము యాక్చువల్ రావడమే లేట్గా వచ్చాము. వెజిటబుల్ బిర్యానీ పర్ఫెక్ట్గా అయిపోయింది. యాక్చువల్గా ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా మాడిపోయినాయి, ప్యూర్ గీ. జస్ట్ ఒక ఝలక్ చూపిస్తాను మీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఏదైతే మనం రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఉంటుందో ఆల్మోస్ట్ అంటే సాఫ్ట్ వెజిటబుల్ బిర్యానీ, ఎక్కువ గరం మసాలా లేకుండా, సీరియస్లీ నా ఫేవరెట్ ప్రాసెస్లో చేసేది. అద్భుతంగా అయింది వెజిటేబుల్ బిర్యానీ ఈరోజు. యాక్చువల్గా నేను నా ఫేవరెట్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో చేశాను యాక్చువల్. దీంతోపాటు రస్మలాయి కూడా చేశాను, స్వీట్. వెంటనే మనకు నోరు ఊరుతుంది, వెంటనే మనం పిల్లల దగ్గరికి వెళ్దాం, వాళ్ళకి సర్వ్ చేద్దాం. ఆ గెస్ట్ని కూడా పరిచయం చేస్తాను మీకు, పదండి. థ్యాంక్ యూ. గణేష్ అని నా ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ, గణేష్ గారి ఫ్యామిలీ ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీ అందరికీ అంటే మీకు ఇష్టమైన వెజ్ బిర్యానీ వాళ్ళ చేతులతోటి సర్వ్ చేయాలనేది నా కోరిక కూడా. ఈరోజు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తను త్రిష. హాయ్ చెప్పండి ఒకసారి. ద్విష, పెద్ద పాప పేరు ద్విష, మేడం పేరు శిరీష, వాళ్ళ బ్రదరు పేరండి శ్రీకాంత్ గారు. మన వీడియోస్ చూసి 4.5 years బ్యాక్ నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం, గణేష్ గారు నేను. ఒకసారి ఆయన ఎప్పుడైనా వచ్చినప్పుడు అందరం కలుద్దాం తప్పకుండా మళ్ళీ. చాలా 30-40 days నుంచి వెయిట్ చేస్తున్నారు మీ అందరినీ కలవాలని. కాకపోతే ఇక్కడికి వచ్చాక ఇక్కడ వెదర్ పడక కొంచెం సిక్ అయ్యి ఇప్పుడు వీళ్ళు 3 daysలో మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతున్నారు. ఎట్టి బస్సులో మిమ్మల్ని కలిసి వెళ్తానన్నారు. మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒక 2-3 years నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఈరోజు కుదిరింది. అందరూ అంటే మీరు ఎప్పుడు ప్రేయర్ చేసినా ఈ ఫ్యామిలీ గురించి కూడా ప్రేయర్ చేయండి, స్పెషల్గా నా గురించి కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరు థ్యాంక్స్ చెప్పండి. యాజ్ యూజువల్ మీరు థ్యాంక్స్ గివింగ్ ఏదో సాంగ్ ఉంటుంది కదా, అది పాడేసేయండి. థ్యాంక్ యూ.
కొంచెం. ఇవాళ రోజు యాక్చువల్లీ నిజంగా చాలా ప్రతిరోజు నవాబ్స్ కిచెన్ టీమ్కి ఇలాగే గడుస్తుంది. కానీ ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది. నా ఫ్రెండ్ గణేష్ వాళ్ళ ఫ్యామిలీ రావడం, పిల్లలతోటి స్పెండ్ చేయడం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు అంటే ఇలా ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఇలాంటి కిడ్స్ కానీ ఇంకా ఎవరైనా నీడీ పీపుల్ దగ్గరలో ఉన్నా డెఫినెట్గా హెల్ప్ చేయండి. చాలా లేట్ అయిపోయింది. ఈ వీడియో ఇక్కడితో ముగిచ్చేద్దాం. ఓకే, అల్లా హాఫీస్. బాయ్ చెప్పండి. ప్రవళిక బాయ్ చెప్పు. అరే బాయ్ బాయ్, దూరం ఉండండి రే. గుడ్ నైట్. థ్యాంక్ యూ. జారే, అల్లా హాఫీస్. బాయ్ బాయ్ బాయ్.